ప్రజలారా, ప్రస్తుతం సమాజంలో అతి దారుణమైన విషయం నడుస్తుంది. ఏంటంటే రోజు ఒక మేజర్ యాక్సిడెంట్ అవుతుంది. సో మొన్న బస్ కాలిన సంఘటన, నిన్న రంగారెడ్డి జిల్లాలో ట్రిప్పరు బస్సు గుద్దుకున్న సంఘటన, పదుల్లో జనాలు చనిపోతున్నారు. సో ఇది చాలా 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 విషాదకరమైన సంఘటన. దీంట్లో ప్రజల నెగ్లిజెన్సీ చాలా ఉంది, అధికారుల నెగ్లిజెన్సీ కూడా చాలా ఉంది. సో ప్రజల నెగ్లిజెన్సీ ఎక్కడంటే, క్వాలిఫైడ్గా ఉంటూ, అంటే డ్రైవింగ్ లైసెన్స్ కంపల్సరీగా ఉంటూ, రూల్స్ ఖచ్చితంగా పాటించే విధంగా ఉంటూ, ఆ రకంగా ఉన్నప్పుడే మనము రోడ్డుపైకి ఎక్కాలి. ఎక్కిన తర్వాత కూడా హై స్పీడ్ పోకూడదు, జాగ్రత్తగా పోవాలి. మనం తీసుకునే వెహికల్ బ్రేకులు కరెక్ట్గా ఉన్నాయా లేదా చూసుకోవాలి. ఇవన్నీ కూడా చూసుకోవాలి. ప్లస్ అధికారులు కూడా అనవసరంగా రోడ్ల మీదకి వచ్చే వెహికల్స్ని ఆపేయాలి. అధికారులు రోడ్ల మీదకి వచ్చే వెహికల్స్ని చెకప్ చేయాలి. వాటిని సర్వీసింగ్ చేస్తున్నారా లేదా, బ్రేకింగ్ సిస్టమ్ ఎట్లా ఉంది, అండ్ వాటిలో ప్రాబ్లమ్స్ ఏంటి, ఇంజన్స్ ఎట్లున్నాయనేది తనిఖీలు చేయాలా. సో ఆర్టీఓకు మనము ఎంతో డబ్బులు కూడా పే చేస్తున్నాం, రోడ్ ట్యాక్స్ అని పే చేస్తున్నాం, నేషనల్ హైవేస్ అని చెప్పి టోల్ గేట్స్ అన్ని పే చేస్తున్నాం. అయినా కూడా రోడ్డు ఎక్కితే ఇంటికి చేరుతారా లేని సందర్భాలన్నీ వచ్చేసినాయి. కాబట్టి ప్రాణం కంటే విలువైనది ఏది లేదండి. ఆహా పార్టీ తరఫున నేను కోరుకునేది ఏంటంటే, మీరందరూ పక్కవాడి ప్రాణం గురించి కూడా ఆలోచించాలి. మీ ప్రాణాలు పోతే పోయినాయి, మాకేం ప్రాబ్లం లే, బట్ మా ప్రాణాలు మీదకి వస్తున్నాయి, అది మాకు ప్రాబ్లం. సో బస్సు ఎక్కితే 11 మంది కాలిపోతే ఇంట్లో తల్లిదండ్రులు ఎంత బాధపడతారు, అమ్మా నాన్న ఎంత బాధపడతారు. మనల్ని నమ్ముకున్న తాడిపత్రి అనంతపురం మధ్యలో 2 ట్రక్కులు ఢీకొన్నాయి రెడ్డిపల్లి దగ్గర. సో ఇలా రోజుకు ఒక యాక్సిడెంట్ చేస్తూ ప్రాణాలు లెక్కలేని విధంగా, ఉరి శిక్ష కంటే దారుణమైన శిక్ష ఏదైతున్నారంటే, నిర్లక్ష్యంతో మీరు వెహికల్స్ డ్రైవ్ చేయడం వల్ల ఈ ప్రాణాలు కోల్పోతున్నారు జనాలు. సో రీసెంట్గా ఒక 6 months బ్యాక్ మా స్టాఫ్ నర్స్ వాళ్ళ ఫాదర్ని ఒక అబ్బాయి 160 km స్పీడ్లో పల్లెలో వచ్చి గుద్దితే స్పాట్లో హెడ్ ఇంజరీ చనిపోయాడు. సో ఇవన్నీ కూడా మీరు ప్రాణాలని లెక్క చేయకుండా చంపేస్తున్నారు అని చెప్పి ప్రజల్ని నేను తీవ్రంగా క్షమించడాన్ని నేరాలుగా పరిగణించి చేస్తున్నాను. ముఖ్యంగా హైవేల్లో పక్కనుండే పల్లెల్లో ఉండేవాళ్ళు ఉన్నట్టుండి రోడ్డు క్రాస్ చేయడం చాలా అనైతికమైన విషయాలండి. ఇవన్నీ మీరు మార్చుకోవాల్సి ఉంటుంది. ఆహా పార్టీ ఈ విషయంలో చాలా సీరియస్గా ప్రజల్ని నిర్లక్ష్యంగా ఉండకండి, ప్రాణాలు కాపాడండి అని చెప్పి మొత్తుకుంటున్నది. కాబట్టి ప్రజలారా, ప్రాణం అనేది అత్యంత విలువైన విషయం. మీరందరూ కూడా మనిషి ప్రాణాన్ని దృష్టిలో ఉంచుకుంటూ మీరు తీసుకునే వెహికల్ ఒక యమదూతలాగా బిహేవ్ కాకుండా చూసుకోండి.